అందరికీ నమస్తే. నేను మీ చేత వెల్కమ్ టు అవర్ ఛానల్ టుగెదర్ వి రైజ్. ఒక సామాన్యురాలిగా సొసైటీలో ప్రతిరోజు మనం ఫేస్ చేసే ఒక ఇష్యూ గురించి మనం చర్చిద్దాం. మన ఊర్లో మనం ప్రతి నెల రేషన్ షాప్కి వెళ్తూ ఉంటాం. అదేంటో మనం వెళ్ళినప్పుడే కొన్ని సరుకులు ఉండవు. అదేంటి అని అడిగామనుకో, స్టాక్ లేదమ్మా, అయిపోయింది, 10 రోజులు అయినాక రండి, మేమే చెప్తాం అప్పుడు రండి అని అంటూ ఉంటారు వాళ్ళు. అలాగే ప్రతిరోజు మనకు కావాల్సిన ఆహారానికి సంబంధించిన గ్రాసరీస్ ఏవైతే ఉంటాయో అవి కొనుక్కోవడానికి మనం పక్క షాప్కి వెళ్తూ ఉంటాం. వాటిలో కొన్ని ఉంటాయి, టయానికి కొన్ని ఉండవు. ఇలా చెప్పుకుంటూ పోతే వెజిటేబుల్స్, ఉప్పులు, పప్పులు, రైస్, కుకింగ్ ఆయిల్ లేవమ్మా, అయిపోయినాయి, తర్వాత రండి, లేదా రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి అని చెప్తూనే ఉంటారు. చివరికి చికెన్, ఎగ్స్, మనకి ప్రోటీన్కి సంబంధించిన నాన్ వెజ్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్కసారి అవి కూడా దొరకవు మన ఇండియాలో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన అవసరం కోసం మన అకౌంట్లో ఉన్న డబ్బుల్ని విత్డ్రా చేయడానికి పక్కనే ఉన్న ఏటీఎం సెంటర్కి వెళ్ళి విత్డ్రా చేయడానికి ట్రై చేస్తే విత్డ్రా అవ్వదు, కార్డ్ డిక్లైన్ అని వస్తుంది. ఏంట్రా అని చెక్ చేస్తే ఏటీఎం మిషన్లో మనీ షార్టేజ్. ఇప్పుడు ఈ యుద్ధాల వల్ల పెట్రోలు, గ్యాస్, డీజిల్ ఇవి కూడా షార్టేజే. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ప్రతిరోజు మనం ఫేస్ చేస్తున్నాం కదా. కానీ మీరందరూ ఒకటి గమనించారా? మన దేశంలో అలాగే ప్రపంచం మొత్తం చూసుకుంటే ఏది ఉన్నా లేకపోయినా ఒకటి మాత్రం ఏర్లే పారుతూ ఉంటుంది. అదేనండి ఆల్కహాల్. రకరకాల కలర్లు, రకరకాల బ్రాండ్లు, అలాగే రకరకాల బాటిల్ డిజైన్లు. సంవత్సరానికి 365 రోజులు అయితే నాకు తెలిసి 362 రోజులు నాన్ స్టాప్గా సప్లై జరుగుతూనే ఉంటుంది. ఆ 3 రోజులు ఎందుకు ఆపారా అని చూస్తే, ఒకటేమో ఇండిపెండెన్స్ డే, ఒక రోజేమో రిపబ్లిక్ డే, ఒక రోజేమో గాంధీ జయంతి, మిగతా రోజులు మందు బాబులకి పండగ. ప్రజల ప్రాణాలు తీసి వాళ్ళ కుటుంబాలను రోడ్డున పడేసే ఆల్కహాల్ మాత్రం కావాల్సిన దానికంటే ఎక్కువ స్టాక్ ని మెయింటైన్ చేస్తుంది ఈ యాజమాన్యాలు. ఇలా ఆల్కహాల్ స్టాక్ ని మెయింటైన్ చేయడానికి పెద్ద సైన్యమే పనిచేస్తుంది. లోకల్ షాప్స్, దాంట్లో సూపర్వైజర్స్, స్టాక్ ని మెయింటైన్ చేసేవాళ్ళు, స్టోర్ కీపర్స్, డిస్ట్రిబ్యూటర్స్, లైసెన్స్ హోల్డర్స్, బ్రాండ్ సెలెక్టర్స్, ఛానల్ పార్ట్నర్స్, ఆల్కహాల్ స్టోరేజ్ గోడౌన్స్, కంటైనర్స్ మరియు మ్యానుఫ్యాక్చరర్స్, ఇలా పెద్ద సైన్యమే డే అండ్ నైట్ వర్క్ చేస్తుంది. ప్రజలు ప్రాణాలు తీసే ఆల్కహాల్ కి చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరికీ గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా చక్కగా ఉంది. అలా సపోర్ట్ ఉంది కాబట్టే వీళ్ళందరూ పని చేయగలుగుతున్నారు. ప్రజలు ప్రాణాలు తీసే ఆల్కహాల్ తయారీకి సపోర్ట్ చేస్తున్న అదే గవర్నమెంట్ ప్రజల ఆరోగ్యానికి కావాల్సిన డైలీ ప్రొడక్ట్స్ అంటే రైస్, గ్రాసరీస్, మిల్క్ ప్రొడక్ట్, ప్రోటీన్ ప్రొడక్ట్, రేషన్స్ స్టాక్ మెయింటైన్ చేసేలాగా యూనిట్స్ ఎందుకు లేవు? సూపర్వైజర్స్, స్టోర్ కీపర్స్, స్టాక్ మెయింటెనెన్స్ చేసే పర్సన్స్, ఇలాంటి మేనేజ్మెంట్లు ఎక్కడ? అనారోగ్యానికి తప్ప ఆరోగ్యానికి సపోర్ట్ ఉండదా? ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఉన్నంత సపోర్ట్ హెల్తీ ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఉందా? సామాన్యుడికి కావాల్సింది ఆరోగ్యమా లేదా అనారోగ్యమా? మనం డైలీ యూజ్ చేసే హెల్తీ ఫుడ్ ప్రొడక్ట్స్ కి మేనేజ్మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. వాటికి సంబంధించిన బ్యాకప్ ప్లాన్స్ అనేవి ఉండాలి. ఇలాంటి ఫుడ్ ప్రోడక్ట్ బ్యాకప్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటే ప్రతి సామాన్యుడికి కావాల్సిన వస్తువు అందుబాటులో ఉంటుంది. మద్యపాన నిషేధం తర్వాత చేయొచ్చు. ఫస్ట్ ఆల్కహాల్ తయారు చేసే యాజమాన్యానికి లిమిటెడ్ క్వాంటిటీలోనే తయారు చేయాలని జీవో పాస్ చేయాలి. కొంచెం కొంచెంగా ఆల్కహాల్ తయారీ విధానాన్ని ఆపడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా ఆల్కహాల్ తయారీని తగ్గించడం వల్ల కొంతమంది సామాన్య బాధితుల్ని ఈ ఆల్కహాల్ బారి నుంచి మనం కాపాడవచ్చు. ఇలా కొంచెం కొంచెంగా ఆల్కహాల్ తయారీని తగ్గిస్తూ చివరిగా మద్యపాన నిషేధాన్ని మనం చేయగలుగుతాం. గవర్నమెంట్ ఆల్కహాల్ సేల్స్ మీద ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయని వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి మనకి కావాల్సిన డైలీ నెసరీ నీడ్స్ మీద తక్కువ ఫోకస్ చేయడం వల్ల యువత మద్యానికి బానిసలయ్యి కుటుంబానికి భారం అవుతున్నారు. యువత బాగున్నప్పుడే దేశం బాగుంటుంది. దేశం బాగుండాలంటే యువతకి కావాల్సిన ధైర్యం ప్రభుత్వమే ఇవ్వాలి. ఆల్కహాల్ మీద ఉక్కుపాదం మోపి యువతకి అగ్రికల్చర్ మీద అవగాహన కల్పించాలి. వాళ్ళకి అవగాహనతో పాటు
ఇంప్రూవ్మెంట్కి కావాల్సిన వనరులను ప్రభుత్వమే కల్పించాలి. మన యువత మంచి దారిలో నడవాలన్నా, మన దేశ అభివృద్ధి ముందుకు సాగాలన్నా ఈ గవర్నమెంట్ ఆల్కహాల్ మీద తగిన చర్యలు తీసుకోవాలి. ఏమంటారు ఫ్రెండ్స్? జై కిసాన్, జై హింద్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. మీ ఉద్దేశాలను కామెంట్ రూపంలో తెలపండి. మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.